మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారు అంటే ఏకంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి తాము చేస్తున్న సెక్స్ని లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్లో వీళ్ళు చేసే సెక్స్ అంటే పోర్న్ వీడియోస్ని చూడొచ్చు అనమాట. అసలు కల్చర్ ఎంత దారుణం అయిపోయింది. ఇది ఒక సైకోయిజమే. అసలు ఆవిడ ఎందుకు ఒప్పుకుందో, వీడెందుకు అలా చేస్తున్నాడో. ఇది హైదరాబాదు అంబర్పేటలో జరిగింది. దరిద్రం ఏంటంటే వీళ్ళు ఒక కానిస్టేబుల్ ఇంట్లో అద్దెకుంటున్నారు. ఇంటి పైన ఒక సెటప్ లాగా చేశారనమాట. పరదాలతో గది లాంటి సెట్ చేసి అందులో కెమెరా పెట్టి భార్యాభర్తలు ఇద్దరం కలిసి పోర్న్ వీడియోలు చేస్తారు. ఆ పోర్న్ వీడియో లింకు ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు ఈ భార్యాభర్తలు ఇద్దరు చేసే శృంగారాన్ని చూస్తారనమాట. అట్లా వీళ్ళకి నెల నెల ఆదాయం వస్తుంది. ఒక 4-5 నెలల నుంచి చేస్తున్నారు. అసలు నిజంగా సరే, వాడంటే దరిద్రుడు అనుకుందాం, చండాలుడు అనుకుందాం, నీచుడు అనుకుందాం. ఈ అమ్మాయికి ఏం పోయింది? అరే, రహస్యంగా చేయాల్సిన ఇంట్లో బెడ్రూమ్లో చేసే వీటిని కూడా తీసుకొచ్చి పబ్లిక్లో పెడుతున్నారంటే, అది కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వటం అంటే అసలు వీళ్ళ మనస్తత్వాలు ఏంటో, ఎక్కడికి పోతున్నావో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారట. ఇద్దరు కూడా, ఒకళ్ళేమో బీటెక్ చదువుతున్నారంట, ఇంకొకళ్ళేమో కాలేజ్ చదువుతున్నారు. సరే, వాళ్ళ గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదండి పాపం. వాళ్ళు బంగారంలో చదువుతారంట వాళ్ళు. మరి వీళ్ళకి డబ్బులు లేవు అనుకోండి, ఏదో ఒక పని చేసుకు చదవాలి కదా. ఇవాళ రేపు చేయటానికి బోల్డ్ అని పనులు ఉన్నాయండి. ఏమీ దొరకపోతే స్విగ్గీ జొమాటో బాయ్ కిందో, జెప్టో బ్లింకిట్ బాయ్స్ డెలివరీ బాయ్స్ కింద చేరినా కూడా రోజుకి ఇంత సంపాదించుకోవచ్చు. కానీ ఈ నీచ పనులు ఎందుకు, ఈ చండాల పనులు ఎందుకు? ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు పోస్ట్ చేస్తున్నట్టే అర్థం. అది ఒకడికి వచ్చింది, ఒక డబ్బులు కట్టి ఆ వీడియో ఓపెన్ చేస్తాడు. ఆవిడొక్కడితో అయిపోద్దా? అట్లా కాదు కదా, వాడు ఊరంతా పంచి పెడతాడు. అలా 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 ఏకంగా కానిస్టేబుల్ ఇంట్లోనే ఇల్లు అద్దెకి తీసుకుని ఇంటిపైనే ఇదంతా పెట్టారు అంటే చివరికి ఆ కానిస్టేబుల్కి అనుమానం వచ్చి టాస్క్ ఫోర్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి వెరిఫై చేసి మొత్తం ఎక్విప్మెంట్స్ అన్నింటినీ, కెమెరాలని వాటిని సీజ్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సరే, కోచింగ్ చేసి ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చి పంపించినట్టున్నారు. మరి ఎప్పటికైనా బుద్ధి మారుద్దా లేదా అన్నది తెలియదు. ఎందుకంటే 2 ఆడపిల్లల తల్లిదండ్రులు, మీదేం పోయి తెచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు పొరలండి, దొరలండి, ఏమైనా చేసుకుసామండి. కానీ మీ వీడియోలు బయటికి రావటం వల్ల ఆ ఆడపిల్లలు ఇద్దరి జీవితం ఏం కావాలా? బంగారంలాగా చదువుకుంటున్నారు కదా పాపం. ఆ బంగారు తల్లు మీ కడుపును పుట్టిన పాపానికి వాళ్ళు అవమానాలు మోయాల్సి వస్తుంది కదా. మీ ఇద్దరు ముఖాలు పోనీ, మీ ఇద్దరు ముఖాలు అందరూ ఆ వీడియోలు చూశారు కదా. ఇవాళ బయటకు వచ్చిన తర్వాత ఎంటైర్ వాట్సాప్లన్నింటిలో మీ వీడియోలో ఉన్నాయి. మీ ఇద్దరు ఎవరో తెలిసిపోయింది. మీరు చేసిన శృంగార చేష్టలన్నీ మొత్తం బయటికి తెలిసినాయి. ఇవన్నీ ఎవరో రహస్యంగా చిత్రీకరించినవి కాదు, మీరే చిత్రీకరించుకుని వాటిని మీరు అమ్ముకున్నారు మార్కెట్లో. మీ పాపం పండింది, వాడు బయటకు వచ్చిన యథార్థం. నేనేమంటానంటే మీ ఇద్దరు ఎట్లాగైనా సావనండి, కానీ ఈ ఎఫెక్ట్ మీ పిల్లల మీద పడింది కదా. మీ కడుపును పుట్టిన పాపానికి వాళ్ళ అవమాన భారంతో ఆడపిల్లలు ఇద్దరు కూడా రేపటి నుంచి ఎలా సస్టైన్ కాగలుగుతారు? ఒకసారి ఏమన్నా ఆలోచించారు పిల్లల భవిష్యత్తు కోసమైనా? అదేమంటే పిల్లల కోసమే మీ తప్పుడు పనులు చేస్తున్నామని శ్రీరంగ నీతులు చెప్పొద్దు. దరిద్రంగా చండాలంగా పనులు చెప్పకండి. మీరు బతకాలి, ఆ పిల్లలను పోషించుకోవడానికి ఈరోజు సొసైటీలో ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. అవన్నీ మానేసి ఈజీ మనీ కోసం మీరు చేసే శృంగారాన్ని ఆన్లైన్లో పెట్టి ఇప్పుడు మీ బిడ్డల జీవితాలతో ఆటలాడుతున్నారు. మీ ఇద్దరిది ఏం పోయింది? సరే, 4 రోజులు జైల్లో ఉంటారు, వస్తారు. అసలు జైలుకి కూడా పంపిస్తారు లేదో, రిమాండ్కి కూడా పంపుతారు లేదో మరి దీనికి. కానీ మీ పిల్లల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే సొసైటీలో ఏం జరుగుతోంది అనేది అస్సలు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు శృంగారం చేస్తే దాన్ని డబ్బులు ఇచ్చి మరీ ఆన్లైన్ స్ట్రీమింగ్లో చూస్తూ ఉన్నారు ఈ దరిద్రులంతా, ఈ కామాంధులంతా. ఏం చూస్తారో నాకు అర్థం కాదు. మీరు మీ కొంపల్లో చేయట్లా? సెక్స్ అనేది ఓకే, ఇప్పుడు అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కళ్ళు ఆడ మగ భార్య భర్తల మధ్య ఆటోమేటిక్గా ఉండేది. దాన్ని ఎవరో కాదంటారు, సృష్టి రహస్యం అది. ఇంకా అదే పని ఏంట్రా? అప్డేట్ గారా? ఇంకెప్పుడు అదే పని. సెక్స్ అనేది జీవితంలో ఒక భాగం, అంతేగాని జీవితమే సెక్స్ కాదు కదా. చండాలంగా వాళ్ళెవరు వీడియోలో వీళ్ళు చూడటం ఏంటి, వీళ్ళేమో సెక్స్ చేసి ఆ వీడియోని అమ్ముకోవటం ఏంటి? అసలు ఎంత దారుణమైన మెంటాలిటీ. చివరికి ఈ కల్చర్ ఇప్పుడు ఆన్లైన్ నిండా పోర్న్ సైట్లే వచ్చినాయి. ఏది ఓపెన్ చేసినా పోర్న్ వీడియోలు
కుప్పలు తెప్పలుగా వచ్చి సొసైటీని నాశనం చేసి పారేస్తారు. చిన్న పిల్లలు కూడా పోర్న్ సైట్లు ఓపెన్ చేసి గూగుల్లో ఓపెన్ చేసి చూస్తున్నారు. వీటిని ఎందుకు బ్యాన్ చేయరో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. అది అలా 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 డెవలప్ అయిపోయి ఏకంగా లోకల్కి వచ్చేసింది. ఏకంగా మన తెలుగు వాళ్ళే దాన్ని మొదలు పెట్టేశారు. ఏకంగా సెక్స్ చేసి అది ఏకంగా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది రానున్న కాలంలో జరగబోయే అతిపెద్ద విపత్తు, మనం ఎదుర్కోబోయే అతిపెద్ద దారుణమైన సిచ్యువేషన్. ఈ కల్చర్ అలా అలా స్ప్రెడ్ అయింది అంటే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఆలోచించండి ఒకసారి.